అందరికీ జై హింద్. ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2026లో ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిన వీడియో. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అలాగే సేఫ్ స్కోర్ అని చెప్పేసి చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు. అన్ని వీడియోస్లో ఎలా ఉంటుందంటే 90+ అలాగే 95+ 100+ అని చెప్పేసి గాల్లో మాటలు కానీ చెప్తూ ఉంటారు. కానీ నేను ఈ వీడియోలో చెప్పే టాపిక్ ఏంటంటే ఇప్పటి వరకు యూట్యూబ్లో ఇటువంటి ఇటువంటి అంటే ఈ విధంగా నేను ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇలా ఎవరూ చేసి ఉండకపోవచ్చు వీడియో. నేను చెప్పే కట్ ఆఫ్ అంటే నేను చెప్పే అనాలిసిస్ ఎలా ఉంటుందంటే 95+ 100+ అలా ఉండదు. నేను చెప్పే అనాలిసిస్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఉంటుంది. అంటే ఐ మీన్ 75 పాయింట్తో సహా నేను చెప్తాను. సో ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే మీకు ఏ డౌట్స్ ఉండదు. నేను ఎగ్జాక్ట్గా చెప్పిన తర్వాత మీకే అర్థమైపోతుంది అనమాట. మీ కేటగిరీలో అలాగే మీరున్న నక్సల్ జనరల్ ఏరియాకి సంబంధించి ఉంటారు కదా, ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది అనమాట. ఏంటి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, మాకు పీఈటీ పిహెచ్డికి ఎంత ఉండొచ్చు, ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది ఈ వీడియో చూసినట్టు మీకు అర్థమైపోతుంది. సో ఈ వీడియో ఎవరికి అంటే ఈ కట్ ఆఫ్ ఎవరికి సంబంధించిందంటే ఏపీలో ఉన్న జనరల్ అలాగే నక్సల్లో ఉన్న మేల్ క్యాండిడేట్ సంబంధించిన కట్ ఆఫ్. నెక్స్ట్ వీడియోస్లో ఫిమేల్ అలాగే తెలంగాణ ఫిమేల్ అలాగే తెలంగాణ మేల్ కూడా మన వీడియోస్ వస్తుంటాయి. సో ప్రజెంట్ ఆంధ్ర మేల్ కేటగిరీ వాళ్ళందరికీ ఈ కట్ ఆఫ్ అంటే ఖచ్చితంగా 100% షూర్. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన దానికి ఏదైనా రాంగ్ అయి ఉంటే తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వకండి, మన వీడియోస్ చూడకండి, నేను హామీ ఇస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ నేను ఎలా డివైడ్ చేశానంటే దీని అంతటిని సరిగ్గా గమనించండి. ఇది ఫస్ట్ నక్సల్ ఏరియా అలాగే జనరల్ ఏరియా అనమాట. నక్సల్ ఏరియా జనరల్ ఏరియా. ఈవెన్ ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి చూడండి, ఓబీసీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అని చెప్తుంది, ఇది లాస్ట్ ఇయర్. సో ఓబీసీ వాళ్ళకి సిఐఎస్ఎఫ్లో నక్సల్లో ఓబీసీ నక్సల్ సిఐఎస్ఎఫ్ అనమాట. ఓబీసీ ఇది నక్సల్ సిఆర్పిఎఫ్, ఓబీసీ నక్సల్ ఐటీబీపీ, ఓబీసీ నక్సల్ ఏంటిది బిఎస్ఎఫ్, అలాగే ఓబీసీ నక్సల్ ఏఆర్, ఓబీసీ నక్సల్ ఎస్ఎస్బి, అలాగే ఇది యూఆర్ నక్సల్ సిఐఎస్ఎఫ్. అర్థమైంది కదా టేబుల్ మీకు నేను ఎలాగైతే టేబుల్ వేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓబీసీ నక్సల్ సిఐఎస్ఎఫ్కి అసలు పోస్ట్స్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్, కానీ క్యాండిడేట్స్ లేరు అసలు. అంటే క్వాలిఫై పీఈటీ పిహెచ్డి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ లేరు, నిల్లు. ఏంటి ఓబీసీ నక్సల్లో. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరెవరైతే ఓబీసీ నక్సల్లో ఉన్నారో వాళ్ళకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే కట్ ఆఫ్ ఇక్కడ లేదని చెప్పేసి 20 మార్క్స్ వస్తే జాబ్ వస్తుందా అని కాదు నా ఉద్దేశం. ఏంటంటే మీ కేటగిరీలో ఓబీసీ నక్సల్లో కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు మీరు ఇక్కడ. సో మీరు ప్రిపేర్ అవ్వండి, మంచిగా స్కోర్ చేయించండి, చాలా యూజ్ అవుతుంది ఎవరెవరైతే ఓబీసీ నక్సల్లో ఉన్నారో. అలాగే చూడండి, నాట్ ఓన్లీ సిఐఎస్ఎఫ్, ఓబీసీ నక్సల్లో ఉన్న సిఆర్పిఎఫ్ క్యాండిడేట్స్ లేరు, ఐటీబీపీకి లేరు, అంటే బిఎస్ఎఫ్లో 47కి వచ్చింది. ఈ ఇయర్ ఎవరైతే లాస్ట్ ఇయర్ ఓబీసీ నక్సల్లో ఉన్నారో బిఎస్ఎఫ్ వాళ్ళకి 47 మార్క్స్కి జాబ్ వచ్చింది. ఏఆర్లో లేరు, ఎస్ఎస్బిలో 71 వచ్చింది. అంటే వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్ ఉంటాయి కదా, వాడు ఫస్ట్ ఆప్షన్ ఓబీసీ బిఎస్ఎఫ్ పెట్టుకున్నాడేమో, సో అందుకు బిఎస్ఎఫ్ 47కి వచ్చింది. లేదంటే అతను సిఎస్ఎఫ్ పెట్టుంటే ఈ 47కి సిఎస్ఎఫ్ వద్దు అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓబీసీ నక్సల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కట్ ఆఫ్ వాళ్ళకి అనేది కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ చాలా తక్కువగా ఉంది. అదే జనరల్లో చూసుకుంటే ఓబీసీ జనరల్లో సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత ఉంది, 105 ఉంది. అలాగే సిఆర్పిఎఫ్ కట్ ఆఫ్ ఎంత ఉంది, 95. అలాగే ఐటీబీపీ ఎంత ఉంది, 102. అలాగే బిఎస్ఎఫ్ ఎంత ఉంది, 92. అలాగే ఏఆర్ ఎంత ఉంది, 102 అంటే 102. అలాగే ఎస్ఎస్బి 111. అంటే ఇక్కడ సిఐఎస్ఎఫ్ కంటే ఎస్ఎస్బి ఎక్కువ ఉంది లాస్ట్ ఇయర్ ఓబీసీ జనరల్. సో ఇది ఓబీసీ జనరల్. లాస్ట్ వరకు ఉండే లాస్ట్లో నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో సిఎస్ఎఫ్ అసలు క్యాండిడేట్స్ లేరు, అలాగే ఐటీబీపీకి క్యాండిడేట్స్ లేరు, బిఎస్ఎఫ్కి క్యాండిడేట్స్ లేరు, అస్సాం రైఫల్స్కి లేరు, ఎస్ఎస్బికి లేరు. అంటే ఈడబ్ల్యూఎస్ నక్సల్లో ఎవరెవరు ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళకు కూడా కట్ ఆఫ్ అంటే క్యాండిడేట్సే లేరు అనమాట. క్యాండిడేట్సే లేకపోతే కట్ ఆఫ్ ఏం డివైడ్ చేస్తారు, అసలు క్వాలిఫైన్ క్యాండిడేట్సే లేరు లాస్ట్కి. సో ఒక సిఆర్పిఎఫ్ 47కి వచ్చింది. సో ఎవరెవరు ఓబీసీ నక్సల్లో ఉన్నారో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ నక్సల్లో ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్. అంటే కొంచెం ప్రిపేర్ అయినా మంచిగా
మార్క్స్ గెయిన్ చేస్తే మీరు కాంపిటీషన్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ జనరల్ చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ జనరల్లో 87 సిఏఎస్ఎఫ్, 77 ఏమో సిఆర్పిఎఫ్, అలాగే ఐటీబీపీ వచ్చేసి 83 అనమాట. బిఎస్ఎఫ్కి వచ్చేసి 73, అలాగే ఏఆర్కి వచ్చేసి 86, ఎస్ఎస్బికి వచ్చేసి 98 అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎస్సీ నక్సల్. నేను స్పీడ్ చెప్తాను, అంటే టైం అనేది లేట్ అయిపోతుంది ఎక్కువసేపు వీడియో చేస్తే. మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీ అనాలిసిస్ చేసుకోండి. తర్వాత నక్సల్, ఎస్సీ నక్సల్. ఎస్సీ నక్సల్ ఎంత 40 అంటే ఎస్సీలో నక్సల్కి సిఎస్ఎఫ్ 41కి వచ్చింది లాస్ట్ ఇయర్. అలాగే సిఆర్పిఎఫ్ ఎంత వచ్చింది? నో క్యాండిడేట్స్. సో ఇక్కడ మీరు ఓబీసీ నక్సల్, ఈడబ్ల్యూఎస్ నక్సల్, ఎస్సీ నక్సల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా జస్ట్ ప్రిపేర్ అవ్వండి అంతే చాలు. కాంపిటీషన్లో ఖచ్చితంగా 100% ఉంటారు, అన్ని క్వాలిఫై అయితే. అలాగే జనరల్లో చూసుకుంటే ఎస్సీ 87 సిఏఎస్ఎఫ్, 72 సిఆర్పిఎఫ్, ఐటీబీపీ 80, అలాగే బిఎస్ఎఫ్ 71, అలాగే అస్సాం రైఫిల్ 87, ఎస్ఎస్బి 99 అనమాట. నెక్స్ట్ ఏంటంటే నక్సల్ ఎస్టీ అనమాట. ఇక్కడ కూడా మీకు ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్బిలో ఇక్కడ వేకెన్సీస్ లేవన్నమాట. సో క్యాండిడేట్స్ కాదు. ఇక్కడ మన సిఏఎస్ఎఫ్లో చూసుకుంటే 86 ఉంది నక్సల్ ఎస్టీ, అలాగే సిఆర్పిఎఫ్ 79, అలాగే బిఎస్ఎఫ్ 81. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చెప్తున్నాను ఇవన్నీ. జనరల్ 92, అలాగే సిఎస్ఎఫ్ ఎస్టీ సిఎస్ఎఫ్ జనరల్ 92, అలాగే సిఆర్పిఎఫ్ ఎస్టీ జనరల్ 80, అలాగే ఐటీబీపీ ఎస్సీ ఎస్టీ జనరల్ 89 అనమాట. బిఎస్ఎఫ్ 78, అలాగే అస్సాం రైఫిల్ 86, ఎస్ఎస్బి వచ్చేసి 95 అనమాట. నెక్స్ట్ యూఆర్ అన్రిజర్వ్ ఉంటారు కదా, అన్రిజర్వ్లో నక్సల్లో సిఎస్ఎఫ్ 56గా ఉంది, అలాగే సిఆర్పిఎఫ్ 71, ఇక్కడ ఐటీబీపీ నో క్యాండిడేట్స్, అలాగే అస్సాం రైఫిల్ నో క్యాండిడేట్స్, అలాగే ఎస్ఎస్బి నో క్యాండిడేట్స్ అనమాట. అలాగే నెక్స్ట్ జనరల్లో 105 సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ 95, ఐటీబీపీ 101, బిఎస్ఎఫ్ 92, అలాగే అస్సాం రైఫిల్ 101, ఎస్ఎస్బి 113. ఇది అన్రిజర్వ్కి కట్ ఆఫ్ అనమాట లాస్ట్ ఇయర్. అలాగే ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో దీని గురించి అలా డిస్కస్ చేయడం అవసరం లేదు, ఎవరు ఉండరు కాబట్టి టైం వేస్ట్. ఇప్పుడు నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా మందికి అర్థమై ఉంటుంది, కానీ కొంతమంది ఇంకా అడుగుతారు అసలు అంటే కట్ ఆఫ్ వాళ్ళకి రౌండ్ ఫిగర్ కావాలన్నమాట, ఎంత ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ నేను సపరేట్గా ఇక్కడ మెన్షన్ చేస్తానంటే వాళ్ళకి రౌండ్ ఫిగర్ కావాలి కదా అని చెప్పేసి ఇప్పుడు ఇది బాగా చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరెవరైతే అన్రిజర్వ్ లో ఉంటారు కదా, అన్రిజర్వ్ జనరల్ ఉన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ హైయెస్ట్ వచ్చేసి 113.83 అనమాట, అలాగే లీస్ట్ వచ్చేసి 92. సో ఎవరెవరైతే అన్రిజర్వ్ జనరల్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 95 మార్క్స్ అయితే ఉండాలి. ఏంటి నేను చెప్తుంది రా స్కోర్ కాదు, నార్మలైజేషన్ స్కోర్ అనమాట. 95 అనేది ఖచ్చితంగా అన్రిజర్వ్ జనరల్కి ఉండాలి. అదేవిధంగా అన్రిజర్వ్ నక్సల్లో లీస్ట్ 50 ఉంది. సో ఇప్పుడు ఈ ఇయర్ కూడా మనకి 55 అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలా అంటే ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి నేను చెప్తున్నాను. నేను 55 మీరు ఇప్పుడు ఖచ్చితంగా రా స్కోర్ తెచ్చుకోండి. ఎవరెవరైతే నక్సల్లో ఉంటారో, నక్సల్ అన్రిజర్వ్లో ఉన్న వాళ్ళు 55 అనేది రా స్కోర్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఓబీసీ జనరల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు 95, వీళ్ళకి కూడా 95. నేను చెప్తుంది రా స్కోర్ కాదు, ఇది 95 ఓబీసీ జనరల్ ఉన్న వాళ్ళు ఏంటిది నార్మలైజేషన్ స్కోర్ 95 ఉండాలి. 95 అనేది ఓబీసీ జనరల్ కూడా 95 ఉండాలి. మళ్ళీ ఇక్కడ నేను రాసిన చూడండి, యూఆర్ జనరల్లో ఉన్న వాళ్ళు 95 ఉండాలి. అలాగే యూఆర్ నక్సల్లో ఉన్న వాళ్ళు 60+ ఉండాలి. అలాగే ఓబీసీ జనరల్ ఉన్న వాళ్ళు 95 ఉండాలి. అలాగే ఓబీసీ నక్సల్ ఉన్న వాళ్ళు లీస్ట్ ఇక్కడైతే మీరు చూసుకున్నట్లయితే 47 ఉంది. ఏంది ఓబీసీ నక్సల్ లాస్ట్ ఇయర్ 47కి వచ్చింది, కానీ ఎవరి ఇయర్ అలా ఉంటుందని లేదు. సో ఇక్కడ కూడా మీరు లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే 60+ ఉండాలి. ఇక్కడ కూడా ఓబీసీ నక్సల్లో కూడా ఏదో ఒక జాబ్ వచ్చేయడానికి అవకాశం ఉంది.
నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్. ఈడబ్ల్యూఎస్ జనరల్లో మీకు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ జనరల్లో 75+ ఉండాలి, 75 ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ నక్సల్లో మీకు ఇక్కడ కూడా 55 ఉండాలి. ఎంత? 55. నెక్స్ట్ ఏంటంటే ఎస్సీ జనరల్. ఇక్కడ మీరు చూడండి, ఇది గమనిస్తున్న స్క్రీన్ షాట్ తీసుకొని మీరే ఒకసారి అక్కడ అనాలిసిస్ చేసుకోండి, మీ అంతటి మీరే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎస్సీ జనరల్ ఉంది కదా, ఎస్సీ జనరల్లో 75 ఉండాలి. అలాగే ఎస్సీ నక్సల్లో 55 ఉండాలి. నెక్స్ట్ ఎస్టీ, ఎస్టీ జనరల్లో 80 ఉండాలి. ఎస్టీ నక్సల్లో 85 ఉండాలి. 80 ఎస్టీ నక్సల్లో కూడా రెండు ఒకలా ఉంటుంది కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ కూడా 80 ఉండాలి. సో ఇది ఒకసారి నేను చెప్పబోయేది ఏంటంటే, నేను ఇప్పుడు పెట్టిందని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒకసారి పాస్ చేసి మొత్తం ఎనాలిసిస్ చేయండి. ఎంతమంది ఎలా కట్ ఆఫ్ ఉందో మీకే అర్థమవుతుంది. సో నేను ఇంతవరకు చెప్పింది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీ. మీకు అర్థం కాకపోతే, అర్థమైతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్లో నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అలాగే నేను అనాలిసిస్ మీకోసం ఇదంతా అనాలిసిస్ చేస్తున్నాను కనుక ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. ఒకవేళ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.